ఇంకొన్ని రోజుల్లో అయితే ఆరిజిన్ OS 6 రాబోతుంది. ఐక్యూ అండ్ వివో ఫోన్స్ కి కొన్ని పాత ఫోన్స్ కి అయితే రాకపోవచ్చు. ఎలిజిబుల్ డివైజెస్ లిస్ట్ అయితే మీకు స్క్రీన్ పైన వేస్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి ఆరిజిన్ OS 6 ఎప్పుడెప్పుడు ఏ డివైజెస్ కి వస్తుంది అని అఫీషియల్ రిలీజ్ డేట్స్ తో పాటు కన్ఫర్మ్ అయిన రిలీజ్ డేట్స్ తో చెప్పబోతున్నాను. అఫీషియల్ ఏంది కన్ఫర్మ్ ఏంది అనుకుంటున్నారా? అఫీషియల్ అంటే మనకి కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసినది, కన్ఫర్మ్డ్ అంటే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత కొద్దిగా డిలే ఉంటది కదా, ఆ డిలే పీరియడ్ ఎంత ఉంటది, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కన్ఫర్మ్డ్ డేట్ అన్నమాట. దాని లిస్ట్ వచ్చేసింది మనకైతే. సో చెప్తాను వినండి. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోకి 6 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి సాయం చేయండి. మిమ్మల్ని అయితే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఇప్పటికైతే మనకి 13 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ లైక్ టార్గెట్ కూడా సబ్స్క్రైబర్స్ అంతే 13 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి 13 లైక్స్ కొట్టండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఫస్ట్ వచ్చేసి నవంబర్ స్టార్టింగ్ లో రిలీజ్ అయ్యేటివి ఏంటివంటే మనకు తెలిసిందే కదా, ఫోల్డ్ సిరీస్ వివోలో అండ్ కొంచెం ప్రీమియం ఫోన్స్ ఉంటాయి కదా, వాటికైతే రిలీజ్ అవుతుంది. లిస్ట్ అయితే చదువుతాను చూడండి, రాసుకున్నాను. వివో X Fold 5, వివో V60, తర్వాత IQ 13కి, వివో X200 ప్రోకి, X200కి, X200 FEకి, వీటికైతే మనకి నవంబర్ స్టార్టింగ్ లోనే రిలీజ్ అయిపోయే అవకాశం అయితే ఉంది గైస్. నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, రిలీజ్ అయిన వెంపడే సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోకండి. ఒక 2 months ఆర్ 1 month గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఎందుకంటే అప్పటి లోపల ఏమన్నా కంపాక్టబిలిటీ ఇష్యూస్ కానీ ఆప్టిమైజేషన్ ఇష్యూస్ కానీ ఉంటే కంపెనీ అయితే సాల్వ్ చేస్తుంది అనమాట. మనకి స్టార్టింగ్ లోనే వేసేసుకొని మనం బుక్ అయ్యే కంటే కొద్ది రోజులు వెయిట్ చేయడం బెస్ట్ అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే ఇది ఫంటచ్ OS కి రీప్లేస్మెంట్ కాబట్టి కంప్లీట్ గా ఫంటచ్ OS అనేది మన ఫోన్ లో నుంచి డిలీట్ అయిపోతుంది అనమాట. డిలీట్ అయిపోయి మళ్ళీ కొత్త OS ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ బ్రిక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. 10-20% అయితే ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే కొత్త OS రీప్లేస్మెంట్ కాబట్టి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ డిసెంబర్లో వచ్చే దానిలో అప్డేట్ ఫోన్స్ చూద్దాం. డిసెంబర్లో వివో V60e, వివో V50e, T4 Ultra, వివో T4 Pro, IQ Neo 10, IQ Neo 10R, IQ Neo 9 Pro, వీటికైతే డిసెంబర్లో వచ్చేస్తుంది గైస్ అప్డేట్. నవంబర్కి డిసెంబర్కి మధ్యలో 1 week గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడైతే మనకి వివో X Fold 3 Pro, IQ 12, వివో X100 Pro, వివో X100 వీటికైతే అప్డేట్ వచ్చే అవకాశాలు ఉంది. ఇవి మనకి కన్ఫర్మ్ అయిన డేట్లు అనమాట. కానీ ఒక 3-4 weeks ఆర్ 1 month ప్లేస్ చేసుకోండి మీరు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన డేట్కి రిలీజ్ చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు నవంబర్ స్టార్టింగ్ లో ఉన్నారు కదా ఈ ఫోన్స్, లైక్ వివో X200 Pro, వీటికి అన్నిటికీ డిసెంబర్ స్టార్టింగ్ వేసుకోండి. ఆ తర్వాత డిసెంబర్లో వచ్చే ఫోన్స్ ఉన్నాయి కదా అవి జనవరి స్టార్టింగ్ వేసుకోండి, ఎందుకంటే అప్డేట్ డిలే అయ్యే అవకాశం ఉంది. ఇదేమే యాపిల్ కాదు, అన్నిటికీ ఒకటేసారి అప్డేట్ రోల్అవుట్ చేయడానికి కన్సిడర్ దిస్. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో వివో X సిరీస్, V సిరీస్, T సిరీస్, Y సిరీస్ అన్ని ఉన్నాయి. IQ సిరీస్ కూడా కొన్ని చెప్తాను చూడండి. వివో X90 Pro, X90, V60 Lite, V60 Lite 5G, Lite, V40 Pro, V40, V40e, V40 Lite, V40 Lite 5G, V40 SE, V40, V30 Pro, V30, V30e, V30 Lite, V30 SE. తర్వాత T సిరీస్ లో T4 5G, T4R 5G, T4X, T3 Ultra, T3 Pro, T3 5G. Y సిరీస్ లో Y400 Pro 5G, Y400 5G, Y400, Y300 Pro, Y300 5G, Y200 Pro 5G, Y200, Y200e 5G, X100 5G, Y100, Y58 5G, Y39 5G, Y38 5G, Y31 Pro 5G. ఐక్యూలో చూసుకున్నట్లయితే IQ 11, IQ Z10 5G, IQ Z10R 5G, IQ Z10X 5G, IQ Z9 5G, IQ Z9S Pro 5G, IQ Z9S 5G.
వీటన్నిటికీ అయితే మనకి జనవరి స్టార్టింగ్ లో ఉన్నారు కదా, జనవరి స్టార్టింగ్ లో కాదు, మనకి ఫిబ్రవరి లాస్ట్ లోపల వచ్చేస్తుంది అప్డేట్ అయితే. ఎందుకంటే తెలిసిందే కదా, మనకి వాళ్ళు చెప్పిన డేట్కి రావాలని అయితే ఏం రూల్ ఏం లేదు కదా. సో వీటన్నిటికీ మార్చి లోపల వచ్చేసింది అప్డేట్. ఇంకా వేరే ఫోన్లో ఫస్ట్ చెప్పినాను కదా, ఐక్యూ నియో 10R, నియో 10 ఇలాంటి దాంట్లకి డిసెంబర్ అయిపోయే లోపు ఆర్ జనవరి స్టార్టింగ్ లోపల వచ్చేస్తుంది. ఇంకా ఇవి ముందర ప్రీమియం ఫోన్స్ ఉన్నాయి కదా, X200, X200 Pro ఇలాంటి దాంట్లోకి అన్నిటికీ వచ్చేసి డిసెంబర్ స్టార్టింగ్ లోపల వచ్చేసింది గైస్. అండ్ నేను చెప్పినది గుర్తుంది కదా, దయచేసి అప్డేట్ వదిలిన వెంబడే ఇన్స్టాల్ చేసుకోకండి తుత్తరపడి. ఎందుకంటే ఫోన్ కొద్దిగా ఆప్టిమైజేషన్ అయితే అయ్యి ఉండదు, కొత్త OS కాబట్టి మనకి. సో కొద్ది రోజులు వెయిట్ చేసి తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ గైస్ దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి హెల్ప్ అవుతుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్.